రైట్ నీలిమ, ఇంత పెద్ద విషయం అంటే ప్రపంచవ్యాప్తంగా తెలుగు వారందరూ అంటే హిందూ భక్తులందరూ కూడా ఎంతో సంభ్రమాశ్చర్యానికి గురైనటువంటి సంఘటన. అంటే లడ్డూలో ఈ విధమైనటువంటి కొవ్వు పదార్థాలతో తీసిన నెయ్యి దాంట్లో యాడ్ చేశారు అనే విషయం మనోభావాలు చాలా మంది దెబ్బతిన్నాయి. సో ఇంత పెద్ద విషయం జరిగినప్పుడు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కావచ్చు, టీటీడీ చైర్మన్గా పనిచేసిన వైవి సుబ్బారెడ్డి కావచ్చు, లేదంటే మొన్నటి వరకు భూమన కరుణాకర్ రెడ్డి, అసలు వీళ్ళు ఏం చెప్పాలి? సో మేము విచారణకు సిద్ధంగా ఉన్నాము, ఏదైనా చెయ్యండి, సో నిజాలు అవే బయటపడతాయి, మేము దేనికైనా సిద్ధంగా ఉన్నాము అని చెప్తూ ఉంటాం. కానీ నిన్న జగన్మోహన్ రెడ్డి 1:10 నిమిషాల ప్రెస్ మీట్లో ఒక్కసారి ఏదో తూతూ మంత్రంగా మేము విచారణకు సిద్ధం అంటూ కూడా తర్వాత దాని ప్రస్తావనే లేదు. ఇదంతా పూర్తిగా చంద్రబాబు నాయుడు అంటూ మోదీ, అమిత్ షా, కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ఏదో చెప్పే ప్రయత్నం చేశారు తప్పించి మేము ఖచ్చితంగా విచారణకు సిద్ధం, దేనికైనా సిద్ధం అనే మాట మాత్రం ఒక్కసారి కూడా మాట్లాడట్లేదు. చూద్దాం. తిరుమల లడ్డు ప్రసాదంలో జంతువుల కొవ్వు ఉందన్న రిపోర్టు ఆధారంగా ఏపీ ప్రభుత్వం సిఐడి విచారణకు ఆదేశిస్తుందేమో అన్న భయం మాజీ సీఎం జగన్ ను వణికిస్తోందా? సిఐడి దర్యాప్తునకు ఆదేశించే అవకాశం ఉందని తెలియడంతోనే వైసీపీ ముఖ్య నేతల్లో భయం ఆవహించిందా? తాజా పరిణామాలు అదే సూచిస్తున్నాయి అని రాజకీయ వర్గాలు అంటున్నాయి. తప్పేమైనా జరిగితే ఎలాంటి విచారణకైనా సిద్ధమే అని మాజీ ముఖ్యమంత్రి హోదాలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి, టీటీడీ మాజీ చైర్మన్లు వైవి సుబ్బారెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి సవాల్ విసిరాలి. కానీ అందుకు విరుద్ధంగా జగన్, సుబ్బారెడ్డి వ్యవహరించారు. వారి మాటల్లో తొట్రుపాటు అడుగడుగునా కనిపించింది. మాజీ సీఎం విలేకరులతో మాట్లాడుతూ లడ్డూ వ్యవహారంపై విచారణ జరగాలన్నారు. 1:10 నిమిషాల పాటు మాట్లాడితే కేవలం ఒకేసారి విచారణ కోరారు. మిగిలిన సమయమంతా చంద్రబాబును బీజేపీ, ప్రధాని మోదీ, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి తిట్టాలని కోరుకున్నారు. ఓవరాల్ గా ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ ప్రసాద్ అడిగి తెలుసుకుందాం. ప్రసాద్, టీటీడీలో ప్రసాదానికి సంబంధించి, లడ్డూకి సంబంధించి ఎంత జరుగుతున్నా సరే సో ఎక్కడా కూడా జగన్ గాని అలాగే వైవి సుబ్బారెడ్డి గాని ఎక్కడా కూడా విచారణ జరిపించండి, మేము అన్నిటికీ సిద్ధంగా ఉన్నాము, నిజాలను నిగ్గు తేల్చండి అని చెప్పేసి ఎక్కడా కూడా ప్రస్తావన తీసుకొస్తున్న పరిస్థితి అయితే కనిపించడం లేదు. ఓవరాల్ గా అప్డేట్స్ ఏంటి? కొలిచేందుకు వచ్చే కోట్లాది మంది ప్రసాదం కూడా అంతే పవిత్రంగా భావిస్తారు. అయితే ఇప్పుడు లడ్డు తయారీకి సంబంధించి పూర్తిగా నకిలీ నెయ్యిని వాడతాం, అందులో ఆ గొడ్డు మాంసంతో పాటు వాడకూడని పదార్థాలు వాడిన నేపథ్యంలో పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారింది. అయితే గత ప్రభుత్వంలో అంత ముందు వరకు ఉన్న నెయ్యి కాంట్రాక్ట్ ని మార్చి కొత్త వారికి ఇవ్వటం, వాటికి సంబంధించి కూడా ఉద్దేశపూర్వకంగా జరిగిందనే అంశాలతో కూడా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. అయితే జగన్మోహన్ రెడ్డి కావచ్చు, వైవి సుబ్బారెడ్డి చేసిన వ్యాఖ్యలు మరింత అనుమానాలు సాగిస్తుంది. తమ ప్రభుత్వంలో ఎటువంటి తప్పు చేయలేదు, అంత పారదర్శకంగా వ్యవహరించామని కానీ, వెంకన్న పవిత్రకు దెబ్బతీసిన విధంగా తాము చేయలేదు, ప్రసాదంలో ఎటువంటి లోపం జరగలేదు అనేది చెప్పలేకపోయారు. దీనికి సంబంధించి ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్రంగా స్పందించిన నేపథ్యంలో ఆయన చేసిన వ్యాఖ్యలు గత ప్రభుత్వం తీసుకున్న చర్యలపై కన్ననివ్వటమో లేకపోతే విమర్శలు చేయడమో పనిగా పెట్టుకున్నారు తప్ప తాము ఎటువంటి తప్పు చేయలేదని దమ్ముగా చెప్పలేని పరిస్థితిలో మరింత అనుమానాలు బలపడతా ఉన్నాయి. ఒకవైపు నిన్న దాదాపు గంటకు పైగా ప్రెస్ మీట్ పెట్టిన జగన్మోహన్ రెడ్డి కూడా పదే చంద్రబాబు నాయుడు విమర్శించడానికి ప్రాధాన్యత ఇచ్చారు తప్ప తిరుమలలో ప్రసాదం తయారీకి సంబంధించి కానీ, ఆ కాంట్రాక్ట్ కి సంబంధించి కానీ పూర్తి డేటాను కూడా కనీసం చెప్పలేని స్థితిలో జగన్మోహన్ రెడ్డి ఉన్నారు. ఎంతసేపు కూడా విమర్శలు తావిచ్చి ఉన్న టాపిక్ ని డైవర్ట్ చేసేందుకు కూడా గతంలో ఏదైతే వ్యవహరించారో ఇప్పుడు ఓడిపోయినప్పుడు కూడా అదే అంశాన్ని మళ్ళీ ప్రస్తావిస్తూ తరచు కూడా డైవర్ట్ చేసేందుకు ప్రయత్నించారు. కేవలం మధ్యలో ఒకసారి మాత్రం విచారణకు కోరతామని మాత్రం ఒక పదం వాడి అదేదో అశ్వత్థామ పుంజర టైప్ లో మొక్కుబడిగా వాడినట్టు తెలుస్తోంది. నిజంగా విచారణకు సిద్ధమైతే సుబ్బారెడ్డి కోర్టు మీదకి ఆశ్రయించారనే ప్రశ్న కూడా ఇప్పుడు ఉత్పన్నమవుతుంది. దీనికి సంబంధించి ఇప్పటికే వాళ్ళకున్న సోషల్ మీడియా కావచ్చు, బ్లూ మీడియాలో కూడా ఆ తమపై నిందపడకుండా ఉండేందుకు కథనాలు కూడా వండి వారిస్తూ ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. కానీ మొత్తం మీద ఈ వ్యవహారంలో అయితే చాలా మంది హిందువులు కావచ్చు, వెంకన్న ఆరాధించే భక్తులు కావచ్చు, ఎక్కువ మంది గత ప్రభుత్వంలో తప్పు జరిగిందని నిర్ధారణగా భావిస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి అప్పుడు చైర్మన్ వైవి సుబ్బారెడ్డి కావచ్చు, భూమన కరుణాకర్ రెడ్డి కావచ్చు, ఆ వీరు నడిపించిన జగన్మోహన్ రెడ్డి కావచ్చు, వీరి పాత్రపై తప్పకుండా విచారణ చేయించాలి. ఇందులో ఎంతమంది ఉన్నా ఏ విధంగా చేసేవారు అంత కఠినంగా హెచ్చించాలనే డిమాండ్లు ప్రభుత్వంలో పెద్ద ఎత్తున వస్తున్నాయి. మరోవైపు కేంద్ర మంత్రులు, ప్రధాని స్థాయి ఉన్న వ్యక్తులు కూడా
దీనిపై ఇంత అపచారం జరిగిందని చెప్పి విష్ణుపోతా ఉన్న పరిస్థితి కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో కొంతమంది కేంద్ర మంత్రులు స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో కూడా మాట్లాడి చాలా విచారం వ్యక్తం చేసిన పరిస్థితి. చివరికి వారిని కూడా బీజేపీ నాయకులపై కూడా విమర్శలకే ప్రయత్నించారు. మొత్తం మీద ఈ వ్యవహారానికి అయితే పూర్తి విచారం చేసి మొత్తం వెంకన్న ప్రభుత్వం